పెరట్లో ఉన్న గులాబీ తోటకి అత్తగారు శారద నీళ్లు పడుతూ ఉంటుంది. ఇన్ని రోజా పూలతో ఏం చేస్తావే కోళ్ళని అడిగితే మాత్రం చెప్పదు గాని రోజు ఇటికి నీళ్లు పట్టాలి, చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి, ఏ పురుగు తినకుండా ఎవరో పూలు కోసుకోకుండా చూడాలి. కోడల అనామిక మాత్రం ఆ రాజేశ్వరి దేవి ఇంట్లో వంట పనికి వెళ్తుంది, అక్కడ మిగిలిన తీసుకొచ్చి మాకు పెడతది అని అనుకుంటూ ఉండగా రోజులాగానే ఆ రోజు కూడా పేద కోడలు అనామిక రాజేశ్వరీదేవి ఇంట్లో వంట పని చేయడానికి వెళ్ళింది అని శారద అనుకుంటూ ఉంటుంది. ఇక రోజులాగానే ఆ రోజు కూడా పేద కోడలు అనామిక రాజేశ్వరీదేవి ఇంట్లో వంట పని చేయడానికి వెళ్ళింది. హాల్లోని సోఫాలో డబ్బుల కట్టని పక్కన పెట్టుకుని కూర్చున్న రాజేశ్వరీదేవి అనామిక రావటం చూసి, అనామిక ఇలారా అని పిలవగానే అనామిక వెంటనే రాజేశ్వరీదేవి దగ్గరికొచ్చింది. ఏమిటి మేడం పిలిచారు? రాజేశ్వరీదేవి డబ్బుల కట్టని అనామికకిస్తూ, అనామిక ఈ డబ్బులు తీసుకో. ఇంకా నెల కాలేదు కదా మేడం, ఇది నీ నెల జీతం 5,000 రూపాయలు కాదనామిక, 20,000 అని రాజేశ్వరీదేవి చెప్పగానే అనామిక ఆశ్చర్యంగా చూస్తూ, 20,000? అంత పెద్ద మొత్తంలో మీరు డబ్బులెందుకు ఇస్తున్నారు మేడం? ఎందుకో నేను తర్వాత చెప్తాను, ముందు డబ్బులు తీసుకో అని రాజేశ్వరి చెప్పగానే అనామిక భయం భయంగానే ఆమిచ్చిన ఆ 20,000 రూపాయల్ని తీసుకుంటుంది. ఈ డబ్బుల్ని తీసుకుని వెళ్ళిపో అనామిక. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లో వంట మనిషిగా పని చేయనక్కర్లేదు. మేము ఈ టౌన్ నుంచి సిటీకి వెళ్ళిపోతున్నాం, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఇంత సడన్ గా చెప్తే ఎలా మేడం? వెంటనే ఇంకో చోట పని దొరకదు కదా. అందుకే కదా అనామిక నిన్ను మీ ఇంటి పెరట్లో గులాబీ పూలను పెంచమని చెప్పాను. నువ్వు వాటిని కూడా ఎంతో ఇష్టంగానే పెంచుతున్నావు. అవును మేడం, మీరు చెప్పారనే గులాబీ తోటని పెరట్లో పెంచుతున్నాను. ఆ గులాబీ తోట నా కోసం కాదనామిక, నీకోసం. మేమిక్కడి నుంచి ఏ రోజైనా ఏ క్షణంలోనైనా సిటీకి వెళ్ళిపోతామని మాకు తెలుసు. మేం వెళ్ళిన తర్వాత మా దగ్గర పనిచేసేవాళ్లు పని పోయిందని బాధపడ్డం, డబ్బు లేక పస్తులుండడం చేయకూడదని ఇలా సహాయాలు చేస్తూ ఉంటాం. నాకేమీ అర్థం కాలేదు మేడం. అనామిక, నువ్వు మా ఇంటికి వంట మనిషిగా వచ్చినప్పుడు నీకు గులాబీ కీర్ చేయడం వచ్చిందా? రాలేదు మేడం, కానీ నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు ఖచ్చితంగా పని కావాలి. ఆ పని మీరివ్వాలంటే నేను మీకు నచ్చిన, మీరు మెచ్చిన గులాబీ ఖీర్ని నేర్చుకోవాలి. నేర్చుకుంటానని చెప్పి మీరొక్కసారి చెప్పగానే నేను గులాబీ ఖీర్ చేయడం నేర్చుకున్నాను కదా మేడం. కదా, ఇప్పుడు నీకు గులాబీ ఖీర్ చేయడం వచ్చింది. నీ పెరట్లో గులాబీ తోట కూడా ఉంది, అలాగే నేనిచ్చిన డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు చెప్పన్నమిక, ఇప్పుడు నువ్వేం చెయ్యాలి అని రాజేశ్వరీదేవి అనగానే అనామిక ఆలోచించటం మొదలు పెడుతుంది. నువ్వు తెలివైన దానివనామిక, ఆలోచించు, ఖచ్చితంగా ఒక మంచి ఐడియా వస్తుంది అని చెప్పగానే అనామిక సంతోషంగా ఇలా బదిలిస్తుంది. ఐడియా వచ్చింది మేడం. ఇప్పుడు నేను మా పెరట్లో కాసిన గులాబీ తోటలో పూలను ఉపయోగించుకుంటూ గులాబీ కీర్ చేసి అమ్ముకోవాలి, అంతేనా మేడం? వారెవ్వా అనామిక, నేను చెప్పాను కదా నువ్వు చాలా తెలివైన దానివని. అంతే అనామిక, గులాబీ ఖీర్ చేసి అమ్మడం మొదలుపెట్టు. సరిగ్గా లేనప్పుడు ఈ డబ్బులు వాడుకుంటూ నీ కుటుంబాన్ని పోషించుకో అని రాజేశ్వరీదేవి సలహా చెప్పగానే అనామికకి రాజేశ్వరీదేవి మీద ఎక్కడా లేని అభిమానం కలుగుతుంది. 2 చేతులు జోడించి దండం పెడుతుంది. మీరు నిజంగా దేవత మేడం. ఇక వెళ్ళి అనామిక, జాగ్రత్తగా వెళ్ళి గులాబీ ఖీర్ చేసుకుంటూ హ్యాపీగా నీ ఫ్యామిలీతో ఉండు అనగానే అనామిక సంతోషంగా డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దారి పక్కనే ఉన్న ఒక పాడుబడిన ఇంట్లో ప్రసాదు, రమేషు దాక్కొని ఉంటారు. నాన్నా, ఎంతకాలమని మనం ఇలా వాళ్ళని వీళ్ళని మోసం చేసి డబ్బులు లాక్కుందని చెప్పు. ఒరేయ్, ఎంతకాలమని అనుకోలేదురా, పోలీసులకి మనం చెక్కనంతకాలం. ఇలా ఈ పాడుబడ్డ ఇంట్లో దాక్కొని ఒంటరిగా వెళ్లే వాళ్ళని చూసి ఫిట్స్ వచ్చినట్టు మీరు అడ్డం పడ్డాం. నేను వాళ్ళ బైకులు తీసుకుని వేగంగా వెళ్ళిపోవటం, వాళ్ళు నా వెనకాల రావటం, మీరు అక్కడి నుంచి లేచి పారిపోవటం. ఇద్దరం ఒకచోట కలిసి దొంగలించిన బైక్ని సెకండ్ హ్యాండ్స్లో అమ్మేయటం, ఆ డబ్బుల్ని తీసుకెళ్లి ఇంట్లో బిల్డప్ ఇవ్వటం. ఇదేమీ బాలేదు నాన్న. సరే బాబు, ఇదే చివరిది, సరేనా అని చెబుతూ ఉండగానే ఆ దారిలో ఒక బైక్ మీద అరవింద్ వస్తూ ఉంటాడు. అతనొక పోలీస్ ఆఫీసర్ అని రమేష్కి, ప్రసాద్కి తెలీదు. అరవింద్ సివిల్ డ్రెస్లో ఉంటాడు.
దానివల్ల ఈ తండ్రి కొడుకులు అతను పోలీస్ ఆఫీసర్ అని గుర్తించలేకపోయారు. ప్రసాదు, రమేష్ ఆ దారి వెంట క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. బైక్ మీద వాళ్ల వైపు వెళ్తున్న అరవింద్ వాళ్ళిద్దరినీ చూస్తాడు. వీళ్ళిద్దరూ వాళ్లే అనుకుంటాను అని అనుకుంటూ అమాయకంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. ప్రసాద్ వెంటనే కింద పడి ఫిట్స్ వచ్చినట్టుగా కొట్టుకుంటూ ఉంటాడు. రమేష్ ఏమో కంగారు పడుతూ ఉంటాడు. అయ్యో, మా నాన్నకి ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చాయి, ఎవరైనా సహాయం చేయండి అని అంటూ ఉండగా అరవింద్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. బైక్ దిగి తన దగ్గర తాళాల్ని ప్రసాద్ చేతిలో పెట్టాడు. రమేష్ ఆ బైకుని చూశాడు. బైక్కి కీస్ లేవు. అయోమయంగా చూస్తూ ఉండగా మరొక బైక్ మీద కానిస్టేబుల్ అక్కడికొచ్చాడు. ప్రసాదు, రమేష్లు చేస్తున్న ఓవర్ యాక్షన్ తెలుసుకొని వాళ్ళిద్దరినీ వెంటనే అరెస్టు చేసి తమ బైకుల మీద ఎక్కించుకొని వెళ్ళిపోతారు. ఇక మరోపక్క రాజేశ్వరీదేవిచ్చిన డబ్బులు తీసుకుని అనామిక ఇంటికొచ్చింది. అప్పుడే వచ్చావేంటే? ఈరోజు నీ గులాబీకి రొద్దని చెప్పారా మీ మేడం? నన్నే వద్దని చెప్పారా అత్తయ్య? అదేంటి అట్ట మాట్లాడుతున్నావు? ఎందుకు? రాజేశ్వరి మేడం వాళ్ళు సిటీకి వెళ్ళిపోతున్నారంట. రేపటి నుంచి పనికి రావద్దు, ఈ డబ్బులతో గులాబీ ఖీర్ అమ్ముకుంటూ బ్రతుకనామిక అని చెప్పి డబ్బులు ఇచ్చారత్తయ్య. ఎంత మంచివాళ్ళో కదా. చాలా మంచి అల్లా ఉన్నారు కోళ్ళ. అయితే మన పెరట్లో వేసిన గులాబీ తోట ఇక మనకేగా. నిజం చెప్పాలంటే ఆ గులాబీ తోటని మన కోసమే మా మేడం గారు పెంచమని చెప్పారంట. ఇక మన జీవితాలు మారిపోతాయిలే అని శారద సంతోషపడుతూ ఉంటుంది. 2 బైకుల మీద ప్రసాదు, రమేష్లను తీసుకుని పోలీస్ వాళ్ళు శారద ఇంటికొస్తారు. బైక్స్ సౌండ్స్ విని శారద, అనామికలు బయటకొస్తారు. పోలీసులు ఈ తండ్రి కొడుకులు ఎదురుగా కనిపిస్తారు. శారదకి, అనామికకి ఏం జరిగిందో అర్థం కావటం లేదు. అయోమయంగా ఏమైంది బాబు అని శారద అడగగానే కానిస్టేబుల్ జరిగిందంతా వివరంగా చెప్తాడు. దాంతో అత్తాకోడళ్ళిద్దరూ భయపడిపోతారు. ప్రజల్ని మోసం చేస్తున్నారని కేసు పెడితే జైలుకి వెళ్తారు, చెప్పకూడదు తింటారు. తండ్రి కొడుకులు ఇంతలా చేస్తుంటే అత్తాకోడళ్ళిద్దరు మీరేం చేస్తున్నారు? బాబు, కానిస్టేబుల్ బాబు, వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారని మాకు నిజంగా తెలీదయ్యా. తెలిస్తే మేము అప్పుడే బుద్ధి చెప్పేవాళ్ళం. ఫస్ట్ తప్పుగా భావించి వాళ్ళని వదిలిపెట్టేయండి అయ్యా. వదిలిపెట్టడం కుదరదు కదా. ఎఫ్ఐఆర్ రాయాలి, కేసు పెట్టాలి, జైలుకి పంపించాలి. ఇలా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. కానీ పరువు గల కుటుంబం అని ఆలోచించి మీ ఇంటి వరకు తీసుకురావాల్సి వచ్చింది. ఇక మీరే ఆలోచించాలి, మీ పరువు పోకుండా కాపాడుకోవాలంటే అని అంటూ ఉండగా శారద డబ్బుల కట్టను తీసుకొచ్చి వాళ్ళకిస్తుంది. పోలీస్ వాళ్ళు ప్రసాదు, రమేష్ చేతులకు వేసిన సంఖ్యలు తీసేసి వెళ్ళిపోతారు. అత్తాకోడళ్ళు కలిసి ప్రసాద్, రమేష్లను ఇంట్లోకి తీసుకెళ్లి బాగా తిడతారు. శారదకి కోపం వచ్చి భర్తని కొట్టలేక కొడుకు రమేష్ని కొడుతుంది. మీరు చేస్తున్న ఈ తప్పుడు పని వల్ల ఛీ అని శారద అంటుంటే కోడలు అనామిక ఏడ్చుకుంటూ బెడ్రూంలోకి వెళ్తుంది. రమేష్ కూడా బెడ్రూంలోకి వెళ్తాడు. బాధపడుతున్న అనామికని బతిమాలుతూ ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక మరోపక్క పోలీసులు దారి మధ్యలో ఆగి, రేయ్, మనం నకిలీ పోలీసులమని తెలియక తండ్రి కొడుకులు చాలా భయపడ్డారు. ఇక అత్తాకోడళ్ళైతే ఒక్క మాటతో లోపలికెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు అని మాట్లాడుకుంటూ ఆ డబ్బుల్ని ఇద్దరూ పంచుకుని వెళ్ళిపోతారు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజున అనామిక అత్తగారు శారద దగ్గరికి వచ్చింది. అత్తయ్య, నేను వెళ్ళి గులాబీ కీర్ పెట్టుకోవడానికి మంచి చోటుని చూసొస్తాను. మరి డబ్బులు కావాలి కదా కోళ్ళ. పోలీసు వాళ్ళకి ఇచ్చిన డబ్బుల్లో నుంచి నేను కొంత డబ్బు తీశానత్తయ్య. నువ్వు సూపర్ కోళ్ళ. వెళ్ళి నువ్వు చేయాలనుకున్న గులాబీ కీర్ వ్యాపారానికి సరైన చోటుని చూసుకో, వెళ్ళు కోళ్ళ అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్తుంది. ప్రసాదు, రమేష్లు శారద దగ్గరికి వస్తారు. శారద, మమ్మల్ని మన్నించు. మేమింకెప్పుడు ఇట్లాంటి పనులు చెయ్యం. బుద్ధిగా కోడలు చెప్పిందే చేస్తాం. అవునమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయం. అనామిక నాతో మాట్లాడడం లేదు, నువ్వైనా తనకి చెప్పమ్మా. సర్లే బాబు, కోడలు బయట నుంచి రాగా నేను చెప్తాలే. కోడలు చెప్పినట్టే నాలు. మరి ఏం చేయమంటే మీరు ఆ పని చెయ్యాలి. చేస్తానమ్మా, అనామిక ఏ పని చెప్తే ఆ పనే చేస్తాను అని రమేష్ చెప్పటంతో శారద సంతోషపడుతుంది. అనామిక అన్నీ సిద్ధం చేసుకుని ఒకచోట గులాబీ కీర్ చేసి అమ్మటం మొదలు పెడుతుంది. రమేష్, శారద అన్ని విధాలా సహాయం చేస్తూ ఉంటారు అనామికకి. అనామిక అతి కొద్ది రోజుల్లోనే
ఆ గులాబీ కీర్ వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తుంది. దాంతో ఆ కుటుంబం ఎలాంటి ఆర్థిక కష్టాలు లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. కాలేజ్ క్యాంటీన్లోని కౌంటర్ మీద సుదర్శన్ బాధగా కూర్చొని ఉంటే అతని ముందు పేద కొడలు అనామిక దిగులుగా నిలబడి ఉంది. అమ్మా అనామిక, నిన్నటితో మన క్యాంటీన్ టెండర్ ముగిసింది. ఈసారి టెండర్ వేరే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి మనకి పడదు. వాళ్ళు నిన్ను పనిలో పెట్టుకోరు. నా మాట విని నువ్వు మరొక చోట పని చూసుకో తల్లి. అలాగే సార్, ఇంతకాలం నన్ను ఎంతో బాగా సొంత చెల్లిలా చూసుకున్నారు. మీరు చూపించిన ప్రేమని నేనెప్పటికీ మర్చిపోనన్నయ్యా. ఇదిగో ఒక 2 నెలల జీతం డబ్బులు ఇస్తున్నాను. వీటిని జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ మరొక పని వెతుక్కో. ఇక వెళ్ళు తల్లి. ఏదైనా పని మీద మా ఊరు వైపు వస్తే మా ఇంటికి రా అన్నయ్యా. తప్పకుండా వస్తాను తల్లి. ఇక నువ్వు బయలుదేరు అని చెప్పగానే అనామిక ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చింది. ఇంట్లో అత్తగారు శారద, మామయ్య ప్రసాద్తో మాట్లాడుతూ అనామికాని చూస్తారు. ఏం కోళ్ళా, క్యాంటీన్ వీడుకలైపోయిందా? అయిపోయింది అత్తయ్య, బాధపడమాకలే. నీలాంటి మంచి మనసున్న కోడలకే తొందరలోనే పని దొరుకుద్ది. ఎల్లు కోళ్ళా, ఎల్లు కొన్ని నీళ్లు దాగు. సరే అత్తయ్య అని చెప్పి అనామిక కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడు శారద ప్రసాద్తో, ఈ నెల నుంచి కోడలకు పని ఉండదు. తను పనిచేస్తున్న క్యాంటీన్ టెండర్ టైం అయిపోయిందంట. ఈసారి వేరే వాళ్ళకి టెండర్ వచ్చిందంటండి. అయితే ఇక నుంచి నేను కొడుకు రాత్రిపూట కూడా హమాలీ పనులుంటే పోవాలన్నమాట. అంతేనా శారదా అని మాట్లాడుకుంటూ ఉంటే కిచెన్లో ఉన్న కోడలు అనామిక ఆ మాటలు వింటుంది. వద్దయ్యా, పగలంతా నువ్వు కొడుకు హమాలి పనిచేసి బాగా అలిసిపోతారు. కనీసం రాత్రి అయినా సరే కంటి నిండా నిద్రపోకపోతే ఎట్టా చెప్పయ్యా. మళ్ళీ తెల్లారి పనిలోకి వెళ్ళాలి కదా. గట్టిగా అరవకు శారదా, కోడలు వింటుంది. సర్లేండి, కోడలకి పని దొరికే వరకు నేను కూడా కూలి పనులకి వెళ్తానులే. ఎంతో కొంత డబ్బులు వస్తాయిగా, ఆ డబ్బులు దేనికో దానికి ఉపయోగపడతాయిగా అని శారదా ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉంటే అనామిక అప్పుడే వాళ్ళ దగ్గరికి వస్తుంది. అత్తయ్య, స్కూల్ నుంచి పిల్లలు వచ్చారా? వచ్చారు కోళ్ళ, మా గదిలో రాసుకుంటున్నారుగా అని చెబుతూ ఉండగా హరీషు, భవ్యలు లోపల నుంచి అనామిక దగ్గరికి వచ్చారు. మమ్మీ మమ్మీ, మాకు కీమా పరాటా చేయవు, నాకు తినాలనుంది. ఇప్పుడు డబ్బులు తల్లి, ఇంకెప్పుడైనా చేస్తాను సరేనా? ప్లీజ్ మమ్మీ, కీమా పరాటా చెయ్యి. ఇప్పుడే కదా చెప్పాను కదా తల్లి, డబ్బులు ఇంకెప్పుడైనా చేస్తాను అని చెప్పగానే భవ్య, హరీషు ఇద్దరూ బాధగా ముఖాలు పెట్టుకుని వెళ్ళిపోతారు. అలా రోజు గడిచిపోయింది. మరుసటి రోజున తన మటన్ షాప్లో గురుమూర్తి మటన్ కొడుతూ ఉండగా 2-3 లైన్లో నిలబడి ఉన్నారు. అప్పుడే పేద కోడలు అనామిక ఒక బుట్ట పట్టుకొనొచ్చి లైన్లో నిలబడింది. గురుమూర్తి అనామికాని చూసి తన దగ్గరికి వచ్చాడు. అనామిక తల్లి, బావున్నావా? బాగున్నాను బాబాయ్. చిన్నమ్మ బాగుందా? బావుంది తల్లి. నేనింటికెళ్ళగానే అమ్మాయి అనామిక కలిసిందా, బావుందా, నన్ను అడిగిందా అని అడుగుతుందమ్మా. అదంతా చిన్నమ్మ అభిమానం బాబాయ్. రా తల్లి, వచ్చి లోపల కూర్చో. వద్దులే బాబాయ్, లైన్లో ఉంటాను. అందరితో పాటు నాకు ఇవ్వు, అదే మంచిది. వెళ్ళి బాబాయ్, వెళ్ళి మటన్ ఇచ్చే అని అనామిక చెప్పగానే గురుమూర్తి తిరిగొచ్చి మటన్ కొడుతూ ఉంటాడు. ఇక చకచక ముందున్న ముగ్గురికి ఇచ్చేసి పంపిస్తాడు. ఇక అనామిక వంతొస్తుంది. చెప్పు తల్లి, ఎంత మటన్ కావాలి? ఎంతో కాదన్నా, ఒక 1/4 కిలో కీమా ఇవ్వు. పెద్ద కుటుంబం కదా తల్లి, 1/4 కిలో కీమా తీసుకెళ్ళి ఏం చేస్తావు చెప్పు. కుటుంబం మాత్రమే పెద్దదన్నయ్య, సంపాదన మాత్రం చాలా అంటే చాలా చిన్నది. ఆయన మావయ్య రాత్రి పగలు అనే తేడా కూడా లేకుండా ఎవరు హమాలి పనులకు పిలిచినా వెళ్తూ ఉంటారు. వాళ్ళ దయతో ఇచ్చింది తీసుకుని ఇంటికి వస్తారు. అవును తల్లి, రమేషు, ప్రసాదు ఇంటి దగ్గర ఉండటం నేనిప్పుడు చూడలేదు. ప్రతిరోజు పనికి వెళ్తానే ఉంటారు. ఏమైనా అంటే కాళ్ళు చేతులు బాగున్నాయి, చేయడానికి దేవుడు పనిప్పించాడు, ఆ పని చేసుకుంటే ఆయనే మనల్ని బాగు చేస్తాడు, ఏది వద్దని కూర్చుంటే ఆయన వదిలేస్తాడని ప్రసాద్ చెప్పేవాడు. మరి అంతే కదా బాబాయ్, దేవుడు ఏదో ఒక రూపంలో ఇస్తున్నప్పుడు తీసుకోవాలి. అలా వచ్చిన డబ్బులతోనే బాబాయ్ మా పెద్ద కుటుంబం బ్రతుకుతుంది. అంతేలే తల్లి, సంపాదనని బట్టి సంసారాన్ని నడిపించాలి. అది కూడా ఇంటికొచ్చిన ప్రతి కోడలి వల్ల కాదు. బాధ్యత, బంధాల విలువలు తెలిసిన కోడలికి అర్థమవుద్ది. నీలాంటి కోడలు దొరికినందుకు
శారదా ప్రసాదు ఎంతో పుణ్యం చేసుకొనుండాలి. ఇంకా రమేష్ అయితే అదృష్టవంతుడనే చెప్పుకోవచ్చు. అంతా మీ అభిమానం. పావుకిలో కీమా ఇవ్వు బాబాయ్. హాస్పిటల్లో డెలివరీ అయిన తోడికోడలు అనుపమకి తీసుకెళ్ళాలి. సరే తల్లి, ఓ 10 నిమిషాలు అని చెప్పి గురుమూర్తి 10 నిమిషాల్లో కీమా కొట్టి అనామికకి ఇస్తాడు. అనామిక డబ్బులిస్తుంటే, వద్దులే తల్లి, నువ్వు నా కూతురులాగా, నీ దగ్గర డబ్బులు తీసుకోను. అలా అనొద్దు బాబాయ్. మీరు డబ్బులు తీసుకుంటేనే నేను కీమా తీసుకుంటాను, లేదంటే మీ కీమాని మీకే ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఇక మీ ఇష్టం అని అనామిక అనగానే గురుమూర్తి కొంచెం ఇబ్బంది పడుతూ అనామిక దగ్గర డబ్బులు తీసుకుంటాడు. అనామిక సంతోషపడుతూ, సరే బాబాయ్, ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే తల్లి అని గురుమూర్తి చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంటి బయట పిల్లలు హరీషు, భవ్యలు నిలబడి అనామిక కోసం ఎదురు చూస్తూ గొడవ పడుతూ ఉంటారు. చెల్లి, మమ్మీ నేను చెప్పినట్టుగా మటన్ కీమా తీసుకురావడానికి వెళ్ళింది. లేదన్నయ్య, నిన్ననే కీమా పరాటా చెయ్యి మమ్మీ అని అడిగితే డబ్బులు లేవని నాకు చెప్పింది. ఇప్పుడు మమ్మీ కూరగాయలు తీసుకొని వస్తుంది. అయ్యో చెల్లి, నేను ఈరోజు మార్నింగ్ మమ్మీ బయటికి వెళ్ళినప్పుడు అడిగాను, కీమా తీసుకొచ్చి కీమా పరాటా చేస్తానని చెప్పింది. కీమా కాదన్నయ్య, కూరగాయలు. కూరగాయలు కాదు చెల్లి, కీమా. మమ్మీ కీమా తీసుకొని వచ్చి కీమా పరాటా చేస్తానని చెప్పింది. ఇప్పుడు మమ్మీ కీమానే తీసుకొచ్చుద్ది అని అన్నా చెల్లెలు హరీషు, భవ్యలు గొడవ పడుతూ ఉండగా అనామిక ఇంటికొచ్చింది. గొడవ పడుతున్న పిల్లల్ని చూసి ఎందుకలా గొడవ పడుతున్నారో అర్థం చేసుకుని, పిల్లలు, ఈరోజు మీకు కీమా పరాటా చేస్తున్నాను, వెళ్ళి బుద్ధిగా చదువుకోండి. కీమా పరాటా చేశాక మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడొచ్చి వేడివేడిగా తినండి అని చెప్పగానే హరీషు, భవ్యలు సంతోషపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. అనామిక కిచెన్లోకి వెళ్లి కీమా పరాటాని తయారు చేస్తూ ఉంటుంది. అత్తగారు శారద వస్తుంది. అత్తయ్య, మీరు మావయ్య రెడీ అవ్వండి. ఎక్కడ కోళ్ళ? నా తోటి కోడలు బిడ్డకి జన్మనిచ్చి ఆపరేషన్ చేసుకుని హాస్పిటల్లో ఉంటే చూడకుండా ఎలా ఉంటారు అత్తయ్య? వాళ్ళు డబ్బున్న వాళ్ళు కోళ్ళ, మనం ప్రేమున్న వాళ్ళం అత్తయ్య. డబ్బు కంటే ఎప్పటికైనా ప్రేమే గెలుస్తుంది. కీమా కూడా తీసుకొచ్చాను, కీమా రెడీ అవుతుంది. మీరు మావయ్య వెళ్ళి చూసిరండి, నేను పిల్లలకి కీమా పరాటా చేసి పెడతాను. సరే కోళ్ళ అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక కీమా పరాటా చేస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత శారదా ప్రసాదులు రెడీ అయ్యి హాల్లోకొచ్చారు. అనామిక కీమా పెట్టిన బాక్స్ని తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది. వాళ్ళు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అనామిక పిల్లల్ని పిలిచి కీమా పరాటా పెడుతుంది. హరీషు, భవ్యలు సంతోషంగా ఆ కీమా పరాటా తింటూ ఉంటారు. ఏం పిల్లలు, కీమా పరాటా నచ్చిందా? నచ్చింది మమ్మీ, చాలా బాగుంది మమ్మీ అని అనామిక పిల్లలతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. శారదా ప్రసాదులు హాస్పిటల్లో డెలివరీ అయిన అనుపమతో మాట్లాడుతూ ఉంటారు. అనామిక బాగుంది కోళ్ళ, నీకోసం కీమా చేసి పంపించింది. కీమా పరాటా చేయలేదా అత్తయ్య? ఇప్పుడప్పుడే నువ్వు తినద్దు కదమ్మా. అవును కదా, అక్కకి చెప్పండి అత్తయ్య, తను కీమా పరాటా చేసమ్మమని. అనామికకి మనం చెప్పాల్సిన పని లేదమ్మా, ఎందుకంటే తనే నాతో చెప్పింది రేపటి నుంచి మంచి సెంటర్ చూసుకొని కీమా పరాటా చేసి అమ్ముకుంటానని. అని చెప్పగానే అనుపమ సంతోషిస్తుంది. అలా కొంతసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు శారదా ప్రసాద్. మరుసటి రోజున అనామిక ఒక మంచి సెంటర్ చూసి కీమా పరాటా తయారు చేసి అమ్మటం మొదలు పెడుతుంది. అత్తగారు శారద, మావయ్య ప్రసాదులు అనామికకి సహాయం చేస్తూ ఉంటారు. మావయ్య, మీరెందుకు కష్టపడ్డం? ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నాకు సహాయం చేయడానికి అత్తయ్య ఉంది కదా. పర్లేదులే తల్లి, నా కొంట్లో ఓపిక, పనిచేసే శక్తి రెండూ ఉన్నాయి. చేతనైన పని చేయనివ్వు. నేను అడ్డం పడ్డప్పుడు కూతుల్లా చూసుకునేది నువ్వే కదా. సరే మావయ్య, మరైతే మీ ఇష్టం. కాళ్ళ, నేనెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, సరేనా? భలేవారత్తయ్య, మనకెలాంటి రెస్టు లేదు అని శారదతో అన్ని పనులు చేపిస్తూ అనామిక కీమా పరాటాని అమ్ముతూ ఉంటుంది. సంతోషంగా జీవించటం మొదలు పెడుతుంది. ఒక దగ్గర పని కోల్పోయినా కూడా తనకు బాగా తెలిసిన పనిని ఒక వ్యాపారంలా మలుచుకొని ఊళ్ళో కీమా పరాటా అంటే అనామిక దగ్గరే తినాలి అనే మంచి పేరు సంపాదించుకుంటుంది. ఈ విధంగా కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని సంతోషంగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది అనామిక. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.